ఇప్పుడు బీటెక్ అయిన వెంటనే ఈ డాట్ నెట్ కోర్స్ మీద చేశాను. చేస్తే ఫుల్ స్టాక్ ఏమైంది, చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అరకొరగా ఏ సాఫ్ట్‌వేర్ పడితే ఆ సాఫ్ట్‌వేర్ పలానా వాడు దాని మీద డిమాండ్ ఉందని చెప్పేసి ఎక్కువ మంది ఏది జాయిన్ అయితే దాంట్లో జాయిన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో, తీరా ట్రయల్స్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ హెవీ ఉండటం వల్ల కాల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 6 నెల్లో, 7 నెల్లో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో. ఇంటికొచ్చేస్తున్నారు. సో, ఇలా చేస్తే ఇవాళ రోజున పనవ్వదు. అందరూ వెళ్ళే దారిలో మీరు వెళ్ళినట్టయితే, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు గదా! ఆ టైప్‌లో అయిపోతది. అయితే కొన్ని బెస్ట్ సాఫ్ట్‌వేర్ కోర్సులున్నాయండి. ఒక్క 5-6 నెలలు గనక మీరు స్పేర్ చేయగలిగితే, ఇంకొక నెల ఎగస్ట్రా సర్టిఫికేషన్ కోసం కూడా చేయగలిగితే, సో మీ లైఫ్ అయితే టర్న్ అయిపోతది. ఇంటికి రావాలన్న ఆలోచన కూడా ఉండదు. కొంచెం మీ హాస్టల్ ఫీజులు గనక కట్టుకోగలిగితే, లేకపోతే పార్ట్ టైమ్ ఈవినింగ్‌ల పూట గాని, మార్నింగ్ పూట గాని, లేకపోతే ఈవినింగ్ పూట కోర్స్ పెట్టుకొని, మార్నింగ్ పూట పార్ట్ టైమ్ ఏదైనా చేసుకుంటా అయినా చేయొచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. సో అవి ఏంటి? మీ ఫ్యూచర్ మొత్తం కూడా మారిపోతది. సో అవేంటో చెప్తానిప్పుడు. ముందైతే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషను సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్‌ది ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఈ ఛానెల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు రీచ్ వెళ్ళ 4 ఇయర్స్ అయింది ఈ ఛానెల్ పెట్టి. అంతా ఉపయోగపడే కంటెంట్. ఇక టాపిక్‌లో వెడదాం. ఏంటంటే ఇక్కడ మీరు వాడు జావా నేర్చుకుంటున్నాడు. వీడొచ్చేసరికి టెస్టింగ్ నేర్చుకుంటున్నాడు. వాడొచ్చేసరికి డెవాప్స్ నేర్చుకుంటున్నాడు. వీడొచ్చేసరికి సేల్స్‌ఫోర్స్ నేర్చుకుంటున్నాడు. వాడు నేర్చుకున్నాడు, వీడు నేర్చుకున్నాడు, నేను నేర్చుకుంటా అని చెప్పేసి చేస్తున్నా తప్ప, నాకు బాగా నచ్చేది ఏంటి? అయితే కొన్ని కోర్సులు చెప్తానండి. ఆ కోర్సులు డెమోలకెళ్ళి కూర్చోండి. డెమోలు వచ్చేసరికి 2 రోజులు ఫ్రీ ఉంటది ఎక్కడైనా. ఆ డెమోల్లో కూర్చోండి మీరు. మీకే ఇంట్రెస్టింగ్ వచ్చింది అన్నాకే ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను చెప్పినయి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ముందొచ్చేసరికి ఏంటంటే, కొంచెం కష్టంగా ఉన్న సీఎస్‌సి వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ అని వచ్చింది కదా! 6 నెలలు పడుతుందండి ఇది కోర్సు. జనరల్‌గా ఇండియాలో ద బెస్ట్ కోచింగ్ సెంటర్‌లో అంత ఇదిగా అయితే లేవు. ఉన్నాయి. కాకపోతే మరీ యూఎస్‌లో 5 మంత్స్, 6 మంత్స్ ఇచ్చే ట్రైనింగు అంత ఎఫెక్టివ్‌నెస్ ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ లేదు. కాకపోతే బెంగుళూరు, హైదరాబాద్‌లో ఒక్కటన్నా ఖచ్చితంగా ఉంటుంది. సో, దాని డెమో వినండి. మీకు అర్థమవుతది. ఓకేనా? అది 5 నెలలు గనక మీరు కష్టపడ్డారు అంటే, ఆరో నెలకి సర్టిఫికేషన్ గనక రాసేసినారంటే దీంతో పాటు, మీకు జాబ్ గ్యారంటీ లైఫ్ టైమ్ ఉంటుంది. ఫ్యూచర్ అంతా అదే. ఇక రెండోదొచ్చేసరికి ఏంటంటే, డేటా అనలిస్ట్ జాబ్. డేటా సైన్స్‌లో ఒక భాగం. సో, డేటా సైన్స్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగు, పవర్ బిఐ, ఇంకా చాలా చాలా పైథాను అన్నీ కలిపి చేసుకుంటారు. ఇక డేటా అనలిస్ట్ అంటే పవర్ బిఐ వరకు, విజువలైజేషన్ వరకు చూసుకుంటాం. ఈడీఏ కూడా చేసేసి. ఇంతకుముందు ఈడీఏ అంటే ఏంటో చూడండి వీడియోలో ఉన్నాయి. సో, ఇది కూడా మీరు నేర్చుకున్నట్టయితే దీనికి సర్టిఫికేషను లేకపోయినా పర్లేదు. కానీ 5 నెలల్లో మీరు గనక పక్కాగా దాని మీద ప్రాక్టీస్ చాలా బావుంటదండి. మంచి ఇన్‌స్టిట్యూట్‌లో గనక పెట్టినట్టే డెమో అంటే మీకు అర్థమైపోతది అక్కడ. సో, జాబ్ గ్యారంటీ. మీ ఫ్యూచర్ బాగా పైకొస్తారు. మీ ఫ్యూచర్ కూడా చాలా బావుంటది. మూడోదొచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. సో, ఎక్కడ చూసినా కూడా ఈ కోర్సు కావాల్సిందే ఎవరికైనా గానివ్వండి. ఇదొచ్చినోళ్ళు ముందు ముందు ఇంకా ఎక్కువైపోతారు. ఎందుకంటే ఇవాళ రోజున హ్యాకింగ్ అని, అదని, ఇదని వస్తున్నాయి గదా! సో, దానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం అండి. ఇది 6 నెలలు అవసరం లేదు. ఒక్క 40 రోజులు మీరు కష్టపడినంటే సైబర్ సెక్యూరిటీలో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఈజీ మాడ్యూల్ ఎంచుకోండి. డెమోకెళ్లారనుకోండి మీకు అర్థమైపోతది. మంచి ఇన్‌స్టిట్యూట్ చూసుకోండి. ఇక నాలుగోదొచ్చేసరికి ఏంటంటే, పైథాన్ ఇయన్నీ దాంట్లో వస్తాయండి. అది చెప్పట్లేదు నేను. డాట్ నెట్ ఫుల్ స్టాక్. సో, ఇందుట్లో వెబ్ అప్లికేషన్స్ అని, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అని, మొబైల్ అప్లికేషన్స్ అని చాలా బాగున్నాయండి. ఇది 2-3 మంత్స్ పడుతుంది. దీనికి సర్టిఫికేషన్ చేస్తే ఇంకా బావుంటది.
సో దాంట్లోనే డేటాబేస్ కూడా బ్యాక్ ఎండ్ డేటాబేస్ కింద యూజ్ చేయొచ్చు మీరు. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నేను అప్పుడు బీటెక్ అయిన వెంటనే ఈ .NET కోర్స్ మీద చేశాను. చేస్తే ఫుల్ స్టాక్ ఏమైందంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఇంతలోకి వచ్చేస్తే జావా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఆ కోర్స్, ఈ కోర్స్, ఈ కోర్స్, ఆ కోర్స్ అని చెప్పి అటు తిప్పేశారు. తీరా నేను నమ్మింది ఏంటి, .NET బాగుంటుందని చెప్పేసి చివరి వరకు నాకు తెలుసు. కానీ ఇక వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువైపోయి ఏం చేశానంటే అట్లా ఇట్లా షిఫ్ట్ అయ్యేపాటికి ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా .NET మీదకి చివరికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, జావా ఇవన్నీ, ఒరాకిల్ ఇవన్నీ ఎవర్ గ్రీన్, .NET అనేది ఎవర్ గ్రీన్ కాదు అది అని చెప్పారు. ఏ ప్లాట్ఫామ్ మీద జావా చేయొచ్చు, .NET ఓన్లీ మైక్రోసాఫ్ట్ మీదే చేయాలి అని చెప్పారు. చివరికి ఈ విండోస్ అప్లికేషన్ మీద .NET మీదకి వచ్చాడు నాకు ఎవరైతే చెప్పారో వాళ్ళంతా కూడా. సో మీరు అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు, ఎప్పుడు కూడా. ఓకేనా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వేరు, మీరు అప్లై చేసే విధానం వేరు. మీరు దాన్ని రియల్ టైం ప్రాజెక్ట్ కనుక చేయగలిగితే మొత్తం మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి, రియల్ టైం సినారియోస్. అందుకే నేను ఇంటర్న్షిప్ చేయమనేది అందరం కూడా. సో ఇక టెస్టింగ్ అనేది పాత పడిపోయిందండి. ఇక అది టెస్టింగ్ అవసరం, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది, అది బాగానే ఉంది. ఓకేనా? అది నేర్చుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా శాస్ అది బాగానే ఉంది. ఓకేనా? సో నాకు తెలిసి ఇవి మాత్రం బాగా డిమాండ్ ఉన్నాయి. పవర్ బిఐ అన్ని ఎందులో చెప్పేశాను. సో ఇవి తప్ప వేరే ఏదైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు చెప్పాను కదా, అటు ఇటు ఇటు అటు. ఓకేనా? సో అది మీరే డిసైడ్ చేసుకోండి, ఇంటికి వచ్చేయద్దు ఎప్పుడు కూడా.